డిన్నర్ సప్లై విధానాన్ని ప్రారంభించింది. హైవే దాబాల వద్ద ఇకపై ఆగాల్సిన అవసరం లేకుండా ఆ సంస్థ బస్సులో ప్రయాణిస్తూనే భోజనం చేసే సదుపాయం కల్పించింది. విశాఖ రీజియన్లో అధికారులు చేసిన ఈ ప్రయోగానికి ప్రయాణికుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. విశాఖ ఆర్టీసీ రీజియన్ వినూత్న ప్రయోగాలతో ముందుకు సాగుతోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా ఆక్యుపెన్సీ రేషియో పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్రంలో తొలిసారిగా దూర ప్రాంతాలకు వెళ్లే గరుడ బస్సుల్లో డిన్నర్ సప్లైను ప్రయోగాత్మకంగా చేపట్టింది. హైదరాబాద్, తిరుపతి, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులను మార్గ మధ్యలో నిలుపు చేసి భోజనం చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితి గుర్తించిన ఆర్టీసీ అధికారులు బస్సులోనే భోజన సదుపాయాన్ని ప్రారంభించారు. ఈ విధానానికి ప్రయాణికుల వద్ద నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. ఇది మరి పబ్లిక్ మాక్సిమం ఉపయోగించుకుంటే మొత్తం ఆల్ స్పెషల్ టైప్ ఆఫ్ బస్సెస్లో పెట్టాలని ఒక ఆలోచనలో మా మేనేజ్మెంట్ ఉంది. యాక్చువల్గా ఇప్పుడైతే ఈ బస్సులో వెళ్ళిన ప్రయాణికులకి మేము రోజు మార్నింగ్ ఫోన్ చేసి అడుగుతున్నాం. దే ఆర్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఏది ఇటువంటి పథకాలు మీరు పెట్టి చాలా పబ్లిక్ చాలా సేవ చేస్తున్నారండి. ప్రయాణికులు బస్ టికెట్ ను రిజర్వ్ చేసుకునేటప్పుడే కావలసిన ఫుడ్ ఆర్డర్ ను ఆర్టీసీ సిబ్బంది తీసుకుంటారు. ఎంత పరిమాణంలో ఫుడ్ కావాలో కూడా సిబ్బందికి తెలియజేస్తారు. టికెట్ ధరతో పాటు ఫుడ్ బిల్లును కూడా అధికారులు వసూలు చేసి కూపన్లు అందజేస్తారు. ప్రయాణికులు బస్సు ఎక్కిన తర్వాత సీట్ల వద్దకే వెళ్లి ఫుడ్ సప్లై చేస్తారు. ప్రస్తుతానికి 8 రకాల ఫుడ్ ఐటమ్స్ ని ఆర్టీసీ ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. ఇడ్లీ, పుల్కాలు, చపాతీ, చికెన్ బిర్యానీ, కర్డ్ రైస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తో పాటు పుల్కాలకు సంబంధించి వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ ను కూడా ప్రయాణికుల ఆర్డర్ పై అందిస్తోంది. ఈ ఆహార పథకం ప్రవేశపెట్టడం వలన ఆర్టీసీ వాళ్ళకి కంపల్సరీ ఇక్కడ క్లియర్ గా తెలిసి ఉంటుంది కాబట్టి ఏ హోటల్లో బాగుంటుందో ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం వల్ల మాకు టైం సేవ్ అవుతుంది. దట్టు మంచి ఫుడ్ దొరుకుతుంది. లేకపోతే మధ్యలో ఎక్కడో ఆపేసి అక్కడే భోంచేయమంటే అలా కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చడం లేదు. సో బెటర్ ఇటువంటి ప్రొవైడ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ప్రయాణికులకు మంచి ఫుడ్ సప్లై చేయడానికి ఆర్టీసీ నగరంలో ఒక ప్రముఖ హోటల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆహార పదార్థాల్ని ప్రత్యేకంగా ప్యాక్ చేసి ప్లేట్లతో సహా అందిస్తున్నారు. రోజుకు 300 మంది ఫుడ్ కోసం ఆర్డర్ ఇవ్వడంతో ఆర్టీసీ అధికారులు పథకం విజయవంతమైందని భావిస్తున్నారు. సో ఈ పథకం ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఆల్ ఆల్సో. అండ్ స్టార్టింగ్ నౌ గరుడ ఓన్లీ స్టార్ట్ చేశారు, కానీ రిమైనింగ్ ఆర్టీసీ కూడా ఇంకా ఫర్దర్ స్టార్ట్ చేయాలని, ఇంకా మంచి సౌకర్యాలతో ఇంకా ప్రయాణికులకి ఒప్పించగలగాలని కోరుకుంటున్నాం. బస్సులోనే ఈ సౌకర్యం కల్పించడం అనేది మేము చాలా హర్షించదగ్గ పరిణామం. ఇలాంటి సౌకర్యాలని ఆర్టీసీ వారు ఇంకా మరికొన్ని మెరుగ్గా అందిస్తారని మేము ఆశిస్తున్నాం. గరుడ బస్సులలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన డిన్నర్ సప్లై విధానం విజయవంతం కావడంతో దూర ప్రాంత లగ్జరీ బస్సులలో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.